తిరుమల లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ వ్యవహారంలో బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం విచారించనుంది. సుప్రీంకోర్టు ఇప్పటికే ఏర్పాటు చేసిన సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీని నియమించడాన్ని సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. సిట్ దర్యాప్తు కొనసాగుతుండగానే మరో కమిటీ ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సీఎం చంద్రబాబు, సిట్ అలాగే సిబిఐ, టీటీడీ ప్రతివాదులుగా ఉన్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు న్యూఢిల్లీ నుంచి. వెంకటేష్, ఎలా చూడాలి? సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రానున్న నేపథ్యం కనిపిస్తోంది. సో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ఇచ్చిన నివేదికపై ఒక ఏకసభ్య కమిటీని నిజంగా ఏర్పాటు చేయడాన్ని పలువురు విస్తుపోయిన పరిస్థితి. ఖచ్చితంగా కోర్టులను ఎవరో ఆశ్రయిస్తారనుకున్నారు, కానీ డైరెక్ట్గా సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ విచారణ కూడా జరగబోతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సుప్రీంకోర్టులో ఈ రోజు తిరుమల లడ్డు వివాదంపై విచారణ జరగబోతోంది. మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఈయన దాఖలు చేసిన గతంలో పిటిషన్ ఆధారంగానే సిట్ ఏర్పాటైంది. సిబిఐ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. ఆ సిట్ లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు. ఈ సిట్ క్లియర్ గా ఒక నివేదిక ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. కానీ ఆ ఛార్జ్ షీట్ లో వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు లేరని భావించిన చంద్రబాబు ప్రభుత్వం ఆయనకు అనుకూలంగా నివేదిక ఇప్పించుకునేందుకు మరొక ఏకసభ్య కమిటీ వేసిందనేటువంటి ఒక ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సో ఆ నేపథ్యంలో ఈ మొత్తం వివాదం పైన విచారణ జరపాలని చెప్పి ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన సుప్రీంకోర్టు విచారణ జరపబోతుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం ఈ కేసును విచారించబోతోంది. నిజానికి సుప్రీంకోర్టు మన దేశంలో అత్యున్నత సర్వోన్నత న్యాయస్థానం. సో ఈ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్ను కాదని దానికి సమాంతరంగా మరొక కమిటీని ఏర్పాటు చేయడం ఖచ్చితంగా ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడమే అనేటువంటి ఒక వాదన వినిపిస్తుంది. సో ఈ అంశాన్ని సుబ్రహ్మణ్య స్వామి ఈరోజు సుప్రీంకోర్టులో లేవనెత్తేటువంటి అవకాశం కనబడుతుంది. నిజానికి సిబిఐ ఇచ్చినటువంటి నివేదికలో క్లియర్ గా ఇందులో యానిమల్ ఫ్యాట్ కలవలేదని, ఈ అంశాలన్నీ కూడా క్లియర్ గా గుజరాత్ అలాగే హర్యానాకు సంబంధించినటువంటి డైరీ ల్యాబ్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అన్నిటిని కూడా సిబిఐ తన సిట్ నివేదికలో ఉటంకించింది. సో ఈ అంశాలన్నీ వచ్చినటువంటి నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం చేసినటువంటి ప్రచారం అంతా కూడా అబద్ధం అని తెలిపినటువంటి నేపథ్యంలో దీని నుంచి బయటపడేందుకు చంద్రబాబు నాయుడు మరొక ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేసి మళ్ళీ మొత్తం విచారణ జరపాలని ఆయన చేసినటువంటి కమిటీని ఈ రోజు ఛాలెంజ్ చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వేశారు. సో సుప్రీంకోర్టు దీనిపైన విచారణ జరపబోతుంది. ఎలాంటి నివేదిక ఉత్తర్వులు ఇస్తుందనేది చాలా ఆసక్తికరంగా ఉంది. గతంలోనే సుప్రీంకోర్టు అభిప్రాయం మనకు తెలుసు. గతంలోనే సుప్రీంకోర్టు ఈ తిరుమల లడ్డు వివాదం అనేది చాలా సున్నితమైనటువంటి అంశం, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది హిందువుల మనోభావాలతో ఉన్నటువంటి అంశం. సో దీన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలి, చాలా సున్నితమైనటువంటి అంశం అని గతంలోనే సుప్రీంకోర్టు. ఓకే వెంకటేష్.